నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజ్ కేశిరెడ్డి మద్యం కుంభకోణం ఆర్కిటెక్ట్, అధికారుల్ని అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమన్న సుప్రీం. శాసన మండలిలో అధికార విపక్షాల వాగ్యుద్ధం, భూ కేటాయింపులు, సంక్షేమ పథకాలపై పరస్పర సవాళ్లు. సంక్రాంతి లక్కీ డ్రా వసూళ్ల కేసులో అంబటికి రిమాండ్, గుంటూరు కోర్టు వద్ద పుష్ప సినిమా హావభావాలు. పోలీసు వాహనం కింద నలిగిన జాహ్నవికి భారీ పరిహారం, 262 కోట్లు ఇచ్చేందుకు సియోటెల్ అటార్నీ అంగీకారం. మరో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు పచ్చజెండా, 3,60,000 కోట్ల రక్షణ ఉత్పత్తులకు కేంద్రం ఆమోదం. మద్యం కుంభకోణానికి రాజ్ కేశిరెడ్డి ఆర్కిటెక్ట్ అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన కేవలం ప్రభుత్వ సలహాదారుగా మాత్రమే ఉండేవారన్న న్యాయవాది అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కుంభకోణంలో చాలా మంది లబ్ధిదారులు ఉన్నా ప్రధాన సూత్రధారి మాత్రం రాజ్ కేశిరెడ్డేనని సీజేఐ ధర్మాసనంలోని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి అన్నారు. అధికారులు కుమ్మక్కు కాకపోతే ఇంత పెద్ద కుంభకోణాలు జరగవని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. పాత్రదారులైన అధికారులను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. నిర్ణయం తీసుకునే పదవిలో ఉన్నవారి ప్రోద్బలం లేకుండా అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశమే లేదన్నారు. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయిందని, సప్లిమెంటరీ ఛార్జిషీట్లు కూడా దాఖలు చేసినందున కేశిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని న్యాయవాది కోరారు. 10 నెలలైనా ఏమీ కాదన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఇంకొంతకాలం లోపలే ఉండనియండి అని అన్నారు. కేశిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. పిటిషన్ డిస్మిస్ చేయడానికి ధర్మాసనం సిద్ధం కావడంతో రాజ్ కేశిరెడ్డి తరపు న్యాయవాది దిగొచ్చారు. పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. పిటిషన్ డిస్మిస్ చేస్తే కింది కోర్టులకు వెళ్లడానికి ఇబ్బంది అవుతుందన్నారు. న్యాయవాది వినతితో పిటిషన్ ఉపసంహరించుకోవడానికి ధర్మాసనం అనుమతించింది. అధికార విపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో శాసనమండలి దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా భూ కేటాయింపులు, సంక్షేమ పథకాలపై వాగ్యుద్ధం చోటు చేసుకుంది. మరోవైపు రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సభ నిర్వహించాలని శాసనమండలి బీఏసీ నిర్ణయించింది. ప్రశ్నోత్తరాల అనంతరం శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మండలి చైర్మన్ మోషన్ రాజు చర్చ చేపట్టారు. తీర్మానాన్ని బలపరుస్తూ ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ప్రసంగించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందని, గవర్నర్ ప్రసంగంలోనూ అది ప్రస్ఫుటమైందని తెలిపారు. అనంతరం పరిశ్రమలకు భూ కేటాయింపుల అంశంపై జరిగిన చర్చలో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం పరిశ్రమలకు తక్కువ ధరకే భూ కేటాయింపులు చేస్తోందని వైసీపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ క్రెడిబిలిటీ ఉన్న 5 కంపెనీలకే 99 పైసల ప్రకారం భూములు కేటాయించామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీల వల్లే 18 నెలల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రశ్నోత్తరాలు సాగుతూ ఉండగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామని ఇచ్చారు, ఏ డేట్లు ఇచ్చామని ఇచ్చారు, కానీ 99 పైసలకి అన్ని కంపెనీలకు ఇచ్చారా, కొన్ని కంపెనీలకే ఇచ్చారా, ఏంటనే వివరాలు కావాలి కదా అధ్యక్ష. అది 99 పైసలకి 5 కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది కాగ్నిసెంట్, మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, నాలుగోది రహేజా, ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్ అధ్యక్ష. వీలే పిల్లేపిచ్చారు అధ్యక్ష. దీనిపైన కోర్టులో పిల్లేపిస్తారు, కోర్టు కూడా ముట్టుకాయలు వేసింది అధ్యక్ష. తెలుసుకోమని చెప్పండి దయచేసి. ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. రహేజా డెవలపర్స్ కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్ గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా. నేను 5 కంపెనీలని చెప్పాను అధ్యక్ష. 6వ కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమన్నాడు హౌస్. 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తరపుంచే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. 99 పైసలకి మా చుట్టాలకు బంధువులకు ఇచ్చాం అధ్యక్ష. మీకు వినేదానికి ఓపిక ఉంటే సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. మీకు వినేదానికి ఓపిక లేకపోతే నేను సమాధానం చెప్పలేను. ఎందుకు అరుస్తున్నారు అధ్యక్ష? మాధవ్ గారు
లెక్కల్లోకి వెళ్తే 151 11 అయినాయి. టీమ్ 11 తయారైంది. అది కూడా మాట్లాడదమ్మా. మీ సీన్ రిపీట్ అవుతుంది, ఎందుకు కంగారు పడుతున్నావు? పింఛన్ల అంశంలోనూ అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లు తొలగించారంటూ వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై మంత్రులు ధీటుగా బదులిచ్చారు. 5 లక్షల పైగా పెన్షన్లు తీసేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా సుమారుగా 1 లక్ష పైబడి వికలాంగులను గాలిలో పెట్టడం జరిగింది అధ్యక్ష. దయచేసి మంత్రి గారు పెన్షన్లు తీసేయలేదని చెప్పడం చాలా బాధాకరం. 20 నెలల్లో పెన్షన్స్ అనేది ఎవరికి కూడా తీయలేదు అధ్యక్ష. స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం అవుతుంది అధ్యక్ష. 4,70,000 మంది గత 20 నెలల కాలంలో చనిపోయారు అధ్యక్ష. వాళ్ళ పెన్షన్స్ ఆపడం జరిగింది. ఎవరైతే 3 నెలల పాటు పెన్షన్ తీసుకోవాలో వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ కింద పెన్షన్ ఆపడం జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళు ఎందుకు వచ్చారు? వికలాంగులు అనే దయాదాక్షిణ్యం లేకుండా పెరగడం వాస్తవం కాదా? వాళ్ళు రోడ్డు పడిన కూడా విషయం వాస్తవం కాదా? బైక్ మీద తిరుగుతున్న వాడికి 100% డిజేబిలిటీ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరుగుతుందని చాలా వార్తలు రావడం జరిగింది. ఈ రోజుకి కూడా అనర్హులు ఉన్న ఎవరైతే నిర్ధారణ అయిందో వాళ్ళ రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది అధ్యక్ష. మళ్ళీ ఒకటి అంటే గతంలో చేసిన డాక్టర్ కాకుండా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పంపించి కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నాం అధ్యక్ష. సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, చనిపోయిన భార్య ఎంతమంది ఉన్నారు, భర్త చనిపోయిన భార్య ఎంతమంది, ఆడికి ఎవరికైనా ప్రకటించారని సూటిగా అడుగుతున్నాడు. 2019 వరకు ఏ మంత్లో భర్త చనిపోతే ఆ మంత్లోనే భార్యకి ఇచ్చేవాళ్ళం. మీరు వచ్చిన తర్వాత అది ఎందుకు కారణం ఏంటో తెలియదు. భర్త చనిపోయినా భార్యకి పెన్షన్ ఇవ్వలేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే పెన్షన్ వస్తే ఇమీడియట్గా ఆ మరుసటి నెలలోనే డైరెక్ట్గా పెన్షన్ ఇవ్వమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. అన్నీ జరుగుతున్నాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను లబ్ధిదారులకు అందించకుండా గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు చెప్పించారన్న వైసీపీ విమర్శలపై అధికార పక్షం తీవ్రంగా మండిపడింది. గతంలో అమ్మఒడి కుటుంబంలో ఒక్కరికే ఇస్తే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి అందజేస్తున్నట్లు మంత్రులు చెప్పారు. ఒక్కరికి అన్నదాత సుఖీభవ అందలేదన్న ఆరోపణలను ఖండించారు. ఆ విషయం నిరూపించడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉందా అని సవాలు విసిరారు. కనీసం ఒక్క తల్లి ఖాతాలైనా కూడా విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేసినటువంటి పరిస్థితి ఉందా? 20,000 రూపాయలు కంప్లీట్ గా ఇచ్చినటువంటి రైతు ఒక్కరిని చూపించమనండి అధ్యక్ష. 7,000, 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి. నేను తప్పని తప్పుగా పట్టించట్టు బండి కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి విత్డ్రాయి ఎప్పటి చెప్తాను మాటలు చెప్పారు. దయచేసి గుర్తుంచుకోండి. ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15% తల్లికి 100లో 15% కనుక 7,000, 8,000 పడి ఉంటే 18% అన్నారు. మళ్ళీ 15%కి మారారు. ఓకే, 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైజ్, జిల్లా వైజ్ ఇస్తే ఎస్, నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. ఇంకోటి 2 అధ్యక్ష 2 తప్పుదో పట్టిస్తారని చెప్పారు అధ్యక్ష. 48 లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యులు అంటారు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా ఏమైనా ఛాలెంజ్ అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను, సిద్ధంగా ఉన్నా. గీతం వర్సిటీకి భూముల కేటాయింపుపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విశాఖ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. 2023లో వైసీపీ ప్రభుత్వం బెంగళూరు కేంద్రంగా ఉన్న టీఏఎస్బీ సంస్థకు గీతం పక్కనే 13 ఎకరాలు కేటాయించిందని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ విద్యా సంస్థ అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదన్నారు. కానీ చాలా ఏళ్లుగా గీతం ఆధీనంలో ఉన్న భూముల్ని ప్రభుత్వ ధరకు క్రమబద్ధీకరిస్తామంటే అభ్యంతరం ఏంటని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మరి 2023లో టీఐఎస్బి అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషన్కి మరి గీతం కాలేజీ పక్కనే ₹1,00,00,000 కేటాయించారు, 11 ఎకరాలు. ఆ ఇన్స్టిట్యూషన్ అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇప్పటికి కూడా స్టార్ట్ చేయలే. ఒక ఇన్స్టిట్యూషన్కి ఒకటి ఇచ్చి ఇంకో ఇన్స్టిట్యూషన్లో ఆధీనంలో ఉన్నటువంటి భూమి పైన రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక విద్యా సంస్థలో ఎంతో మందికి విద్య బోధిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్కి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూములకి వీళ్ళు అడ్డుపడుతూ రాజకీయం చేసి పబ్బం కలుపుకోవడం ఆలోచనలో ఉన్నారు. అది ఇన్స్టిట్యూషన్ మధ్యలో ఉన్నాయి కనుక వారికి తప్ప ఇంకొకరికి ఉపయోగపడినటువంటి భూములు, ఇది కూడా గమనించాలి. అది కూడా ఎడ్యుకేషన్ పర్పసే కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్
యూనివర్సిటీలో ఆ ల్యాండ్స్ వేరే వారికి ఎవరికి పనికిరానటువంటి పరిస్థితుల్లో ఆ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేయటమే సముచితమైన న్యాయము ధర్మము అని చెప్పి మేము తెలియజేసుకుంటూ వారు ఊరికే ఉచితంగా ఇమ్మని చెప్పడం లేదు. ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ఆ విధమైన ధరకి మేము పే చేస్తాము. దీన్ని ఒక రెగ్యులరైజ్ చేయవలసిన నెసెసిటీ ఉంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు రికార్డు సమయంలో పూర్తి చేశారు. బీఎస్సీలో నిర్ణయించినట్లే ఒక్కో ప్రశ్నకు 5 నిమిషాలు కేటాయించి రికార్డు స్థాయిలో 47 నిమిషాల్లో ప్రశ్నోత్తరాలు పూర్తి చేశారు. ఉప ప్రశ్నలు ఎక్కువగా వద్దని బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు సభ్యులకు స్పీకర్ సూచించారు. శుక్రవారం నుంచి ఒక్కో ప్రశ్నకు 6 నిమిషాలు కేటాయిస్తామని స్పీకర్ చెప్పారు. ఇక గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ ఆవేదన వెలిబుచ్చారు. చట్టసభలు రాజకీయాల గురించి పిల్లలు ఏమనుకుంటారో అని కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు ఆలోచించలేదన్నారు. గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు, మన గురించి వారు ఏమనుకుంటారు, ఈ ఆలోచన నన్ను కలసివేసింది. మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ శబ్దారా వాళ్ళందరికీ పనిచేస్తానండి. జగన్కు ప్రతిపక్ష హోదా కావాలంటే ఓ సెట్టింగ్ వేసుకుని పెద్ద కుర్చీలో కూర్చోవాలని జనసేన ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. ప్రజల కోసం కాకుండా ప్రతిపక్ష హోదా కోసం జగన్ సభకు వచ్చి గొడవ చేసి వెళ్లారని దుయ్యబట్టారు. 11 నియోజకవర్గాల ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించింది ఇందుకేనా అని ప్రశ్నించారు. ఒక 10 నిమిషాలు చక్కగా గవర్నర్ గారి ప్రసంగం వినొచ్చు, బడ్జెట్ సమావేశాల్లో పార్టిసిపేట్ చేసి తనదైన వాణిని వినిపించవచ్చు. కానీ ఆయనకు అవేమీ అక్కర్లేదు. ఆయనకు అసలు సంబంధం లేని విధంగా ప్రవర్తించడం నిన్నను మీరు అక్కడి నుంచొని గొడవ చేయండి పోడియం దగ్గరికి వెళ్ళి తర్వాత ఆయనే ఇలా చేయబట్టి చెప్తున్నారు. ఆ పేపర్లన్నీ చించేసి అక్కడ విసిరిసి వచ్చేయండి. అది నిజంగా ఒక నాయకుడు అలా చెప్పడం ఒక సభకి అగౌరవపరిచే విధంగా ఆయన చూపించిన తీరు నిన్నను చాలా బాధగా అనిపించింది. మీరు ఒక పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్టీ నుంచి మీరు స్పాన్సర్ చేసి మీ గుర్తు మీద మీ పార్టీ గుర్తు మీద గెలిచారు కాబట్టి ఆ ఉన్న 10 మంది పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళు కూడా రాకూడదంట, ఈయన రారంట, వాళ్ళు రాకూడదంట. మరి రాలేనప్పుడు ఎమ్మెల్సీలు ఎందుకు వాళ్ళకి పంపించారు? అది ఏంటి అసలు మీ స్ట్రాటజీ నాకు అర్థం కావట్లా. మీ ఒక్కరు మాత్రం రాలేదని ఉన్నవాళ్ళు రాకూడదు, మరి ఆ పరిస్థితి ఏంటి? అలా ఎలా మీరు వాళ్ళ హక్కుల్ని కాపాస్తారు? ఓ పక్క చూస్తుంటే అబద్ధాలు, లోపల ఒకటి బయట ఒకటి. మీరు శాసనసభకి ఒక సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు అలా పిలిపించుకుంటున్నప్పుడు మీరు వచ్చేటప్పుడు మీరు పూర్తిగా శాసనసభకి రాకపోతే సభ్యుడు అనే మాట ఎందుకు అనాలా మిమ్మల్ని? పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తేల్చి చెప్పారు. పల్లె కన్నీరు పెడుతోందంటూ ఎమ్మెల్యే పెట్టిన పోస్టును అధిష్టానం తీవ్రంగా పరిగణించిన వేళ అసెంబ్లీ లాబీలో కొలిగిపూడితో పల్లా భేటీ అయ్యారు. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయాన్ని గ్రహించి ప్రవర్తించాలని హితవు పలికారు. అనుభవ రాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కొలిగిపూడి కోరినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో ఇద్దరూ ఆత్మీయంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై ఇరువురు చర్చించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పవన్ను కలిసి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి వినతిపత్రం అందజేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్తో ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు కూడా భేటీ అయ్యారు. సంక్రాంతి సంబరాల ముసుగులో లక్కీ డ్రా పేరుతో వసూళ్లకు పాల్పడిన కేసులో వైసీపీ నేత రాంబాబుకు గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో పీటీ వారెంట్పై సత్తెనపల్లి పోలీసులు రాంబాబును రాజమహేంద్రవరం జైలు నుంచి గుంటూరు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మంత్రిగా ఉండగా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించి వాలంటీర్ల ద్వారా పింఛనర్ల నుంచి బలవంతంగా 200 రూపాయల చొప్పున వసూలు చేశారని పోలీసుల తరపు న్యాయవాదులు వాదించారు. సమగ్ర విచారణ జరిపేందుకు అంబటి రాంబాబును రిమాండ్కు పంపాలని కోరారు.
న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి అంబటికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. మరోవైపు కోర్టు ఆవరణలో అంబటి రాంబాబు పుష్ప సినిమాలో మాదిరిగా సైగలు చేయడం, పోలీసులను డోంట్ టచ్ మీ అనడం వివాదాస్పదమయ్యాయి. హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ బాలాజీ మెడపల్లి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో బాలాజీతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ బాలాజీ మెడమల్లి కడప జిల్లా రాజంపేటలో జన్మించారు. హైదరాబాద్లో న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసుకున్న ఆయన న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వద్ద జూనియర్గా ప్రాక్టీస్ చేశారు. 2018లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు. I, Balaji Medamalli, alias M. Balaji, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed an additional judge of High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability and knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. ఎన్టీఆర్ జిల్లా కొండూరులోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో 11 మంది విద్యార్థులను కరిచి గాయపరిచాయి. విద్యార్థులు ఒక్కొక్కరుగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. హాస్టల్ ఆవరణలో అపరిశుభ్రమైన వాతావరణం ఉండటంతోనే ఎలుకలు సంచరిస్తున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 3,60,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. డీఏసీ ఆమోదించిన ప్రతిపాదనల్లో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వీటిలో చాలా విమానాలను మేక్ ఇన్ ఇండియా కింద భారత్లోనే తయారు చేయనున్నారు. అదేవిధంగా సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే కాంబాట్ క్షిపణుల కొనుగోలుకు అనుమతి లభించింది. నిఘా, టెలికమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ అవసరాల కోసం ఉపయోగించే ఎయిర్షిప్ ఆధారిత హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. యాంటీ ట్యాంక్ మైన్స్, P-8I విమానాలు, మెరైన్, గ్యాస్ టర్బైన్ జనరేటర్లు వంటి కీలక యుద్ధ పరికరాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. ఆత్మనిర్భర భారత్కు ఇది మరింత ఊతమిస్తుందని రక్షణ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును ప్రారంభించామని వెల్లడించింది. 300 పార్లమెంటరీ స్థానాలకు గాను 299 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఒక అభ్యర్థి మరణించడంతో ఒక నియోజకవర్గంలో ఎన్నికను రద్దు చేశారు. ఈ ఎన్నికలతో పాటు 84 అంశాలతో కూడిన సంస్కరణల ప్యాకేజ్ పైన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్-ఏ-ఇస్లామీ నేతృత్వంలోని కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో పాల్గొనకుండా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం నిషేధం విధించింది. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు స్పందించిన సియాటెల్ అటార్నీ జాహ్నవి మృతి అత్యంత బాధాకరమని తెలిపారు. అయితే ఈ పరిహారంపై ఇంతవరకు ఆమె కుటుంబం తరపు అటార్నీ స్పందించలేదు. అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఎవాన్స్ ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి మృతి అత్యంత బాధాకరమని, ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కాస్తైనా ఉపశమనం లభిస్తుందని సియాటెల్ అటార్నీ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దీనిపై జాహ్నవి కుటుంబం తరపు అటార్నీ నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి
ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. 2023 జనవరి 23న రాత్రి ఆమె రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గంటకు 40 కిలోమీటర్ల వేగ పరిమితి జోన్లో ఉండగా డ్రగ్స్ అధిక మోతాదు కాలుకు స్పందిస్తూ కెవిన్ అనే అధికారి వాహనాన్ని గంటకు 119 కిలోమీటర్ల వేగంతో నడిపినట్టు తేలింది. ఘటనా స్థలిలో మరొక అధికారి బాడీ కెమెరాలో ఈ అమ్మాయి ఓ సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువలేదు అన్న మాటలు రికార్డయ్యాయి. దీనిపై అప్పట్లో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని భారత దౌత్య కార్యాలయం డిమాండ్ చేసింది. ఈ ప్రమాదంపై విచారించిన ఉన్నతాధికారులు పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చేలా, ప్రజల నమ్మకం సన్నగిల్లేలా మాట్లాడినందుకు డానియల్ ఆడెర్ అనే అధికారిని విధుల నుంచి తొలగించారు. అలాగే నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు కెవిన్ను కూడా విధుల నుంచి తొలగించడంతో పాటు $5,000 జరిమానా విధించారు. ప్రాసిక్యూటర్ కార్యాలయం కెవిన్పై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది.